అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దివాణం దున్నలు. లక్ష్మీపురం జమీందారు సత్యమూర్తికి కృష్ణాపురంలో కొన్ని పొలాలున్నాయి. ఆ పొలం పనులు చూసేందుకు ఆయన వెంకయ్య అనే పాలేరును నియమించాడు. పాలేరు విశ్వాసపాత్రుడు, నమ్మకస్తుడు కావడంతో జమీందారుకు లక్ష్మీపురం నుంచి అతనిపై అజమాయిషీకి మరొక ఉద్యోగిని పంపనవసరం లేకపోయింది. వ్యవసాయపు పనులకు గాను జమీందారు 2 ఖరీదైన దున్నపోతులను కొని వెంకయ్యకు తోలిపెట్టాడు. వెంకయ్య వాటికి వేళకు మేత, దాణాలు పెడుతూ ఎండ సమయంలో చెరువుకు తోలుకుపోయి శుభ్రంగా కడిగేవాడు. అవి ఆరోగ్యంగా, బలంగా ఉండి ఎంత బరువునైనా సునాయాసంగా లాగగలిగేవి. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాటికి సాటి రాగల దున్నలు లేవన్న పేరు వచ్చింది. వెంకయ్య వాటికి ముద్దుగా దివాణం దున్నలని పేరు పెట్టుకున్నాడు. జమీందారు బావమరిది కొమరయ్య కృష్ణాపురంలోని పొలం పంటలు, వ్యవసాయపు ఖర్చుల విషయంలో తప్పుడు లెక్కలు రాసి డబ్బు తస్కరించాలని ఎత్తులు వేస్తూ ఉండేవాడు. కానీ వెంకయ్య నిజాయితీ కారణంగా అతడి ఆటలు సాగేవి కాదు. ఇందువల్ల అతడికి వెంకయ్య మీద చెప్పరానంత ద్వేషం ఉండేది. ఒక రోజున వడ్ల బస్తాలతో ఉన్న బరువు బండి ఒకటి జమీందారు పొలం ప్రక్కనే ఉన్న పంట కాలవలో దిగబడిపోయింది. చుట్టుపక్కల పొలాలలోని కాపులు చక్రం పట్టి ఎంత ప్రయత్నించినా బండికి కట్టి ఉన్న దున్నలు దాన్ని బయటకు లాగలేకపోయాయి. అది చూసి వెంకయ్య జాలిపడి జమీందారు గారి దున్నలను బండికి కట్టాడు. బలిష్టమైన ఆ దున్నలు బండిని అవలీలగా కాలవలో నుంచి లాగి ఒడ్డుకు చేర్చాయి. ఈ సంగతి విన్న కొమరయ్య లక్ష్మీపురం వెళ్ళి జమీందారుతో, బావగారు, పాలేరు వెంకయ్య దున్నల్ని అడ్డమైన వాళ్ళందరికీ సహాయపడేందుకు ఉపయోగిస్తున్నాడు. మనం వాటిని ఎంతో ఖర్చు పెట్టి పోషిస్తున్నది మన వ్యవసాయ పనుల కోసం కదా అంటూ వెంకయ్య ఏదో చెప్పరాని నేరం చేశాడన్న ధోరణిలో మాట్లాడాడు. జమీందారు చిన్నగా నవ్వి మీసం దువ్వుకుంటూ, కొమరయ్య గారు, కాలవ బురదలో దిగబడిపోయిన బండిని నా దున్నలు బయటికి లాగాయంటే అది నాకెంత గర్వకారణంగా ఉంది. ఈ విషయం నేను లోగడే విన్నాను. వెంకయ్యకు 25 రూపాయలు బహుమానం కూడా పంపాను అన్నాడు. కొమరయ్య కిక్కురుమనకుండా జమీందారుతో భోజనం చేసి కృష్ణాపురం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక పండగకు జమీందారు ఆనందరాజు అనే స్నేహితుణ్ణి లక్ష్మీపురం రావలసిందిగా ఆహ్వానించాడు. ఆనందరాజు జమీందారు ఇంట ఒక వారం రోజులు గడిపి ఒక ఉద్యోగిని వెంటబెట్టుకొని జమీందారు గారి వ్యవసాయ క్షేత్రాలు చూస్తూ కృష్ణాపురం వచ్చాడు. ఆయన అరక కడుతున్న దున్నపోతులను చూసి వెంకయ్యతో, ఇవి చిన్నప్పటి నుంచి నీ సంరక్షణలో పెరిగినవే కదా, బలానికి ఈ చుట్టుప్రక్కల బాగా పేరు మోసినట్లు విన్నాను అన్నాడు. ఆ మాటలకు వెంకయ్య పొంగిపోయి, నోరు లేని పశువులు కదా బాబు, వాటి అవసరాలు మనమే గమనిస్తూ ఉండాలి. నాకు అంతగా దివాణానికి వెళ్ళవలసిన పనులుండవు. ఈ దున్నల్నే నా దివాణం అనుకొని ప్రాణంతో సమానంగా చూసుకుంటున్నాను అన్నాడు. ఆ సమయంలో ఆనందరాజు వెంట ఉన్న కొమరయ్య చాలా చిరాకు పడ్డాడు. అతను ఆనందరాజు వెంట జమీందారు దగ్గరకు పోయి, బావగారు, ఆ పాలేరు వెంకయ్య మన దివాణం గురించి నోటికి వచ్చిందల్లా వాగేస్తున్నాడు. వాడి దృష్టిలో దున్నపోతులకు దివాణానికి తేడా ఏమీ లేదు. ఈ ఆనందరాజు గారినే అడగండి అన్నాడు. ఆనందరాజు వెంకయ్యతో జరిగిన సంభాషణ జమీందారుకు చెప్పాడు. జమీందారు చాలా సంతోషంగా, వెంకయ్య ఈ మాటలు నాతోనే లోగడ 1-2 సార్లు అన్నాడు. దున్నపోతులను దివాణం అనుకుంటూ వాటి పోషణ అంత జాగ్రత్తగా చూస్తున్నాడంటే వాడెంత విశ్వాసపాత్రుడో నువ్వే ఆలోచించు. మా దివాణంలో
ఎడాపెడా దొంగతిండ్లు తింటూ వీలైతే దొంగలెక్కలు రాసే దున్నపోతులు కొన్ని ఉన్నాయి. ఈ దొంగ దున్నలంటే నాకు చాలా అసహ్యం, కొంచెం కూడా భయం లేదు అన్నాడు. తరువాత ఆయన కొమరయ్యతో కృష్ణాపురం చేరగానే నా బహుమానం అని చెప్పి వెంకయ్యకు 25 రూపాయలు ఇవ్వండి అన్నాడు. తన ఎత్తు పారకపోగా వెంకయ్యకు మరొక 25 రూపాయల బహుమానం ముట్టినందుకు కొమరయ్య దిగాలు పడిపోయాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.